ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆ దమ్ము అనేది పెరుగుతూ ఉంటుంది. సో అది వెంటనే అబ్జర్వ్ చేసుకోవాలి ప్రతి తల్లి కూడా. దమ్ము ఆయాసం ఎక్కువ అవుతుంది, ఏదో తేడా అనిపిస్తుంది అన్నప్పుడు వెంటనే డాక్టర్కి చూపిస్తే మీకు నార్మల్గా ప్రెగ్నెన్సీ వల్ల దమ్ము వస్తుందా, లేకపోతే ఏదైనా లంగ్స్లో కానీ హార్ట్లో కానీ, ఒక్కొక్కసారి డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనే లెగ్స్లలో బ్లడ్ క్లాట్స్ కానీ, బాడీలో ఎక్కడ బ్లడ్ క్లాట్స్ కానీ ఏదైనా ఉన్నా కూడా చెస్ట్లోకి వెళ్ళినప్పుడు కూడా దమ్ము స్టార్ట్ అవుతుంది. సో అలాంటి ప్రాబ్లం వల్ల కనుక దమ్ము వస్తుందా, దేని వల్ల వస్తుంది అనేది కరెక్ట్గా డాక్టర్ చూసి డిసైడ్ చేసి దానికి తగిన ట్రీట్మెంట్, ఒకవేళ హార్ట్లో చిన్న హోల్ ఉండి దమ్ము వస్తుంది అని డయాగ్నోజ్ అయితే గనక ఎర్లీగా దానికి మందులు వాడుకుంటే బేబీకి కానీ మదర్కి కానీ ఎలాంటి రిస్క్ లేకుండా స్మూత్ డెలివరీ అవుతుంది. కొంతమందికి లాస్ట్ మూమెంట్ వరకు దమ్ము వచ్చినా పట్టించుకోకుండా, కొంచెం తేడా జరిగిన డాక్టర్కి చెప్పకుండా అలానే ఉంటే డెలివరీ టైంలో చాలా డేంజర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ చిన్న హోల్ కనుక హార్ట్లో ఉంటే దమ్ము ఎక్కువ అయిపోయి డెలివరీ టైంలో ఏంటంటే మదర్ యొక్క బాడీ బాగా ప్రెజర్కి లోన్ అవుతుంది. ఆ ప్రెజర్ వల్ల ఆ టైంలో డెలివరీ టైంలో మదర్కి ఒక్కొక్కసారి లంగ్స్లో వాటర్ చేరిపోవడము, ప్రాణాల మీదకి కూడా వచ్చే సంఘటనలు కొన్ని చూస్తూ ఉంటాం.